ఎవరు ఏం చెప్పినా నేను వెళ్ళేది లేదు. నేను ఇక్కడే ఉంటాను. మేము ఉండనిచ్చినా నిన్ను ఈ ఊరు వాళ్ళు ఉండనివ్వరు. వెలివేసిన వాడివి మళ్ళీ ఎలా వచ్చావని నిన్ను తన్ని తగలేస్తా. అత్తయ్య, ఈ ఊరి కట్టుబాట్ల గురించి మీకు తెలుసు. ఒకసారి వెలివేసిన వాడిని మళ్ళీ ఈ ఇంట్లో ఎలా ఉండనిస్తారు? మిమ్మల్ని ఎలాగోలా మంచి చేసుకుని ఇక్కడే ఉండిపోవాలని చూస్తున్నాడు వీడు. వీడు ఇక్కడే ఉంటే ఈ ఊరి వాళ్ళు మనల్ని కూడా వెలివేస్తారు. బాబాయ్, ఎవడ్రా నీకు బాబాయ్? వెళ్తావా లేదా? పనికిరాని విషయాల గురించి అంతా మాట్లాడతావు. ఇప్పుడే మాట్లాడవేరా? ఏమయ్యా, చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? వెళ్ళ. ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికని వెళ్తాడు? ఏ అర్ధరాత్రి పూట భైరవి వెనకాలే వెళ్ళి భైరవిని ఎత్తుకురావడం తెలుసు, కానీ అర్ధరాత్రి పూట బయటకు వెళ్ళటం తెలీదా? మనందరం అన్నయ్య చనిపోయిన చావు మైల్లో ఉన్నాం. చావింట్లో ఎవరో ఉండకూడదని నీకు తెలీదా అమ్మా? మాట్లాడవేంటమ్మా? పద్ధతులన్నీ తెలిసిందానివి కదా. చావింట్లో ఉంటే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో నీకు తెలీదా? చెప్పు, వెళ్ళమని. వెళ్ళిరా బాబు. చెప్పాల్సిన ఆవిడ చెప్పిందిగా, బయలుదేరు. భైరవి, జాగ్రత్త బొమ్మ. మాకు తెలుసు. రండి పంతులు గారు. నమస్కారం అయ్యా. అమ్మా నమస్కారం. అర్ధరాత్రి పూట పంతులు గారు వచ్చారేంటి వీరభద్రం? ముహూర్తాలు పెట్టడానికి, శుభకార్యాలు చేయడానికి పంతులు గారు ఉండాలి కదా అత్తయ్య. శుభకార్యమా? అవును. ఏమిటా శుభకార్యం? భైరవి పెళ్ళత్తయ్య.
చూడతయా, వాడేమో హక్కుల గురించి మాట్లాడుతున్నాడు, నువ్వేమో వాణ్ణి రాముడు దేవుడు అని పొగిడేస్తున్నావు. నీ వరుస చూస్తుంటే భైరవిని ఖచ్చితంగా వాడికే ఇచ్చి పెళ్లి చేస్తావని నేను ముందే ఊహించాను. అందుకే ఆలస్యం చేయకుండా భైరవిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని మేము నిర్ణయం చేసుకున్నామమ్మా. ఏమన్నా? నా మనవరాలికి నీ కొడుకుతో పెళ్ళా? భైరవి మెళ్ళలో తాళి కట్టాలని అమ్మా నాన్న నాకు చెప్పారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది బామ్మ. నీకు దానికి పెళ్ళేంట్రా? మీరనుకుంటే సరిపోతుందా? భైరవి నీకిచ్చి నేను ఎలా చేస్తాననుకున్నా? నువ్వు ఈ మాట అంటావని తెలిసే అర్జెంటుగా ముహూర్తాలు పెట్టి పెళ్లి చేసేద్దామని పంతులు గారిని రమ్మన్నాను. నా అనుమతి లేకుండా నా మనవరాలు పెళ్లి చేయడానికి నువ్వెవరు? నీ అల్లుణ్ణి. ఇప్పుడు ఈ ఇంటికున్న ఒకే ఒక్క మగదిక్కుని. నీ మొగుడు పోయాడు, నీ కొడుకు పోయాడు, నీ మనవడు పోయాడు. ఉన్నది నేనే కాబట్టి ఇప్పుడు ఈ ఇంటి బాధ్యతలు చూసుకోవాల్సింది, నిర్ణయాలు తీసుకోవాల్సింది నేనే. బాబాయ్, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు బాబాయ్. భైరవి ఇష్టాలు తెలుసుకోకుండా. నోర్మోయ్, మొగుడు చచ్చిందానివి ఒక మూలను కూర్చోకుండా సలహాలు ఇస్తున్నావేంటే? ఆ? పెద్ద పుడింగిలో పెత్తనాలు చేసావంటే మర్యాదగా ఉండదు, జాగ్రత్త. ఏమిటే తిక్క తిక్కగా ఉందా? దాని మీద రెచ్చిపోతున్నావేంటి? మీ మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి దౌర్జన్యం చేయాలనుకుంటున్నారా? ఇది దౌర్జన్యం కాదత్తయ్యా, పెత్తనం. ఇన్నాళ్ళు నీ కొడుకు కృష్ణమనాయుడు ఈ ఇంటి పెత్తనం చేశాడు. ఇప్పుడు నేను చెయ్యాలి, చేస్తున్నాను. మీ ఇంట్లో ఉంటున్నాం కదా అని పని మనుషులను చూసినట్టు చూశారు గాని ఏ రోజైనా నాకు, నా భార్యకి, నా కొడుక్కి విలువిచ్చారా మీరు? నా కొడుక్కి భైరవినిచ్చి పెళ్లి చేయమన్నాను, చేశారా మీరు? మమ్మల్ని గౌరవించలేదు, మా మాటల్ని గౌరవించలేదు. ఇలాంటి రోజు కోసమే ఇన్నాళ్ళు నోరు మూసుకుని చేతులు కట్టు కూర్చున్నాను. ఇక మీదట నేను చెప్పిందే మీరు వినాలి, నేను చెప్పిందే మీరు చెయ్యాలి. అంతే తప్ప మీరెవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు. అర్థమైందా? భైరవికి ప్రాణగండం ఉంది కాబట్టి తనకి అర్జెంటుగా పెళ్లి చేయాలనుకున్నాడు బావ. ఆ పెళ్లి చేయకుండానే ఆయన వెళ్ళిపోయాడు. బావమరిదిగా బావ కోరిక తీర్చి ఆయన ఆత్మకి శాంతి కలిగించాలనుకుంటున్నాను. అందుకు సంతోషించు. భైరవికి ప్రాణగండం ఉంది కాబట్టే ఇప్పుడు తనకి చచ్చే పరిస్థితి వచ్చిందమ్మా. మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పెళ్లి జరగాల్సిందేనమ్మా. ఇప్పటికిప్పుడు పెళ్లి కొడుకుని వెతకడం, సంబంధాలు చూడడం కష్టం కాబట్టి నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తున్నాను. మీరేం పెళ్లి పనులేం చేయక్కర్లేదు, అక్షంతలు వేసి ఆశీర్వదిస్తే చాలు. పంతులు గారు, అయ్యా. ఇలా కూర్చోండి. అయ్యా అది కూర్చోండి. అలాగే 24 గంటల్లో పెళ్లి జరగాలి. ముహూర్తం చూడండి. అయ్యా రేపు ఉదయం 10 గంటలకి మంచి ముహూర్తం ఉందండి. మంచిది, ఆ ముహూర్తం మాకు ఓకే. మీరు వెళ్ళి ఆ టైంకి వచ్చేసేయండి. పెళ్ళి ఇక్కడే, ఈ ఇంట్లోనే. సెలవండి. వీరభద్రం, అడిగే వాళ్ళు ఎవరూ లేరని ఇలా చేస్తున్నావా? నీ మనవరాలకి పెళ్లి చేస్తున్నావని సంతోషించకుండా మా ఆయన ఆడిపోసుకుంటున్నావేంటి? నీ మనవరాలు నీ కూతురికి కోడలవుతున్నందుకు సంతోషించు. నోర్మోయ్, నువ్వు నీ మొగుడు నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యాలని చూస్తున్నారా?
ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. చూసారా, మా అమ్మ ఇలాగే అంటుందని మీకు ముందే చెప్పాను కదండి. మీ అమ్మ ఇలా అంటే మనం ఏం చేయాలో కూడా నీకు ముందుగానే చెప్పాను కదే. ఆ చెప్పారు. మీరు చెప్పినట్టే చేస్తానని నేను కూడా మీకు ముందే చెప్పాను కదండి. మరి చెయ్యి. చేస్తా. నువ్వు ఒప్పుకోవని తెలుసు కాబట్టి మేము ఇలా రెచ్చిపోవాల్సి వస్తుంది. ఈ పెళ్ళయ్యే వరకు నోరు మూసుకొనుండు. రా పోతా. ఏయ్, నువ్వింతకు తెగిస్తావు అనుకోలేదే. మీ సంగతి అందరితో చెప్తాను. వదలవే, వదిలు. తర్వాత చెప్తూ గానీ పద. వదిలు. అమ్మా భైరవి, వీళ్ళేం చేస్తున్నారో చూడమ్మా. పిన్ని ప్లీజ్ పిన్ని, బాబుని వదిలేయండి పిన్ని, ప్లీజ్ పిన్ని. ఏయ్, మధ్యలో వచ్చావంటే ఆడదానివని కూడా చూడను. నీ కాళ్ళు విరగొట్టి నీ చేతులను పెడతా. జరగా. అయ్యో పిన్ని వదిలేండి. పిన్ని నన్ను వదిలేండి. లోపలికి పదవే ముసలాడు. తలుపు తీయండి. అయ్యో వీరభద్రం, వీరభద్రం తలుపు తీయి. వీరభద్రం, జలజ తలుపు తెరవండి. తలుపు తీయండి. ఎవరైనా తలుపు తెరవండి. జలజ, వీరభద్రం తలుపు తెరవండి. భగవంతుడా. వీళ్ళిద్దరూ మనబందీలుగా ఉండగా మరి ఆ భైరవిని కాటేసింది ఎవరు? వీళ్ళిద్దరిని బంధిస్తే మనం ఆ గుళ్ళోకి వెళ్ళడం ఈజీ అవుతుందనుకున్నాం. ఆ గుడిని రక్షించడానికి వీళ్ళిద్దరే కాకుండా వేరే పాములుంటాయని అస్సలు ఊహించలేదు. ఛ, మన లెక్క తప్పిందన్నమాట. లెక్క తప్పడాలు, ఇంకా ఎన్ని పావులు ఉన్నాయి లెక్కేసుకోవడాలు పక్కన పెడితే ఆ పాము కాటుతో నీ తమ్ముడు ఆ భైరవి ఇంకా దగ్గరైపోయారు. వాళ్ళిద్దరిని అలాగే వదిలేస్తే చాలా కష్టం మాత. ఈ మళ్ళీ నాగుల్ని బంధించి వాళ్ళిద్దరూ ఈజీగా గుడిమెట్లెక్కడానికి మనమే అవకాశం కల్పించినట్టున్నాం. అలా జరగడం వల్లే వాళ్ళు ఇంకా దగ్గరైపోయారు మాత. వాణ్ణి కౌగిలించుకుని తిరిగే భైరవి నా కొడుకు చేత తాళేలా కట్టించుకుంటుంది మాత. కట్టించుకోవాలి, కట్టించి తీరాలిరా. ఎలా మాత? అలా జరిగే అవకాశమే కనిపించట్లేదు. అంటే మీ ఇద్దరు నా శక్తి సామర్థ్యాల్ని శంకిస్తున్నారా? లేకపోతే వీళ్ళిద్దరిని బంధించాలన్న నా నిర్ణయమే తప్పంటున్నారా? నేను ఆ ఉద్దేశంతో అనలేదు మాత. వాళ్ళిద్దరిని అలా చూసేసరికి అనుమానం వచ్చి. నువ్వేం టెన్షన్ పడకు, వాళ్ళిద్దరికి పెళ్లి జరగకుండా మనం ప్లాన్ చేద్దాం. అలాగే అలాగే మాత. అవును, వాళ్ళకి తెలియకూడని విషయాలు వాళ్ళ ముందే మాట్లాడుకుంటున్నాం. ఏంటి మనం? వీళ్ళిద్దరూ బయటుంటే పుట్టలో చెయ్యి పెట్టడం ప్రమాదం. ఇప్పుడు మీరిద్దరూ నా గుప్పిట్లో చీమలు. చీమల ముందు నాదస్వరం ఉదిన పడగెత్తలేవు, రహస్యాలు తెలిసినా బుసకొట్టలేవు.
వదిన కిటికీ దగ్గరికి వెళ్దాం. బామ్మగారు, బామ్మగారు, బామ్మగారు. బామ్మగారు, 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 బామ్మ. బాబా, ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు బామ్మ. బామ్మగారు గదికి తాళం కూడా వేశారు. పిన్ని బాబాయిలు ఇంకేం చేస్తారోనని భయంగా ఉంది బామ్మ. వాళ్ళింతకి తెగించారంటే ఏదైనా చేస్తారు. వదిన గారు, ఏదైనా రాడ్ లాంటిది గాని సుత్తి లాంటిది ఉంటే తీసుకురండి. తాళము పగలగొట్టి బామ్మగారిని బయటికి తీసుకొద్దాం. వద్దు కౌసల్య, మీరిప్పుడు నన్ను విడిపించే ప్రయత్నం చేస్తే వాళ్ళు మిమ్మల్ని కూడా ఏదో ఒకటి చేస్తారు. అయ్యో, మాకు ఏమీ జరిగినా పర్వాలేదు బామ్మగారు. ఇప్పుడు ఆలోచించాల్సింది మన గురించి కాదమ్మా. ముందు మనం భైరవిని కాపాడాలి, లేకపోతే వాళ్ళు భైరవి జీవితాన్ని నాశనం చేసేస్తారు. అవును బామ్మ, భైరవిని కాపాడాలి. ఏం చేయాలో తెలియడం లేదు. భైరవిని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాను. స్పృహలో లేని దాన్ని ఎలా తీసుకెళ్తావే? ఎక్కడికైనా తీసుకెళ్తావు? ఇంత దారుణానికి ఒడిగట్టిన వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. మిమ్మల్ని కూడా విడిచిపెట్టరే. ఆ, మీ దగ్గర అర్జున్ నెంబర్ ఉందా? ఉంది బామ్మ. వెళ్ళి ఫోన్ తీసుకురా. ఏమీ కాదు బామ్మ. హలో బాబు అర్జున్, నేను బాబు బామ్మని మాట్లాడుతున్నాను. చెప్పండి బామ్మగారు. నువ్వు అర్జెంటుగా మీ ఇంటికెళ్ళి రేపు ఉదయానికల్లా మీ అమ్మ నాన్నని తీసుకుని ఇక్కడికి వచ్చేసే. దేనికి బామ్మగారు? రేపు నీకు భైరవికి నిశ్చితార్థం జరిపించాలనుకుంటున్నాను. ఆలస్యం చేకు. రేపు ఉదయానికల్లా మీరంతా ఇక్కడ ఉండాలి. ఇంత సడన్ గా ఎంగేజ్మెంట్ ఏంటి బామ్మగారు? అది ఇప్పుడు ఆ వివరాలన్నీ చెప్పే సమయం లేదు బాబు. మీరొచ్చాక వివరంగా అన్నీ చెప్తాను. ముందు నేను చెప్పినట్టు చెయ్యి. బామ్మగారు, హలో. ఇంత సడన్ గా ఎంగేజ్మెంట్ అంటున్నారంటే హలో అమ్మ శకుంతల, ఎవరు? నేనమ్మా, మీ అమ్మని. అమ్మా, నువ్వమ్మా? ఇన్నాళ్ళకి నీ కూతురుతో నీకు మాట్లాడాలనిపించిందమ్మా. ఈ కూతురు నీకు ఇన్నాళ్ళకి గుర్తొచ్చిందా అమ్మా? కన్న బిడ్డలు తల్లికి ప్రాణం తప్ప గుర్తులు కారు. ఆ ప్రాణాన్ని దూరం చేసుకుని ఇన్ని రోజులు ఎలా ఉండగలిగావమ్మా? ఆయన పోయినా ఆయన ఇచ్చిన తీర్పుని గౌరవించాలి కాబట్టి, కట్టుబాటుని ఎదిరించలేను కాబట్టి మనసుని రాయి చేసుకోవాల్సి వచ్చిందమ్మా. ఎలా ఉన్నావమ్మా? కన్న బిడ్డలతో మాట్లాడే అవకాశం కూడా లేని
పరిస్థితుల్లో ఉన్నాను తల్లి. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలీదా? అమ్మా, ఈ అమ్మ మాట కాదనవనే నమ్మకంతో నిన్నొక విషయం అడుగుతాను. కాదనవు కదా? నీకోసం ఈ కూతురు ప్రాణమైనా ఇస్తుందమ్మా. ఏంటో చెప్పమ్మా. నీ కొడుకు అర్జున్ని నా మనవరాలు భైరవికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నీకిష్టమే కదమ్మా? ఏంటమ్మా మాట్లాడవు? చెప్పు శకుంతలా. ఇలాంటి గొప్ప అదృష్టాన్ని కాదంటానా అమ్మా? నా తండ్రి చావు మనల్ని దూరం చేసింది. ఆ దూరాన్ని నా కొడుకు పెళ్లి దగ్గర చేస్తుందంటే అంతకన్నా ఆనందం నాకింకే ఉంటుందమ్మా.